గత ఏడాది ఎన్నికల్లో ఐకమత్యం నటించి అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 3 పార్టీలు ఇప్పుడు ఆ హామీల గురించి పట్టించుకోవడం లేదు. ఆధిపత్య రాజకీయాలు మునిగి తేలుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలో కుమ్ములాటలు పరాకాష్ఠకు చేరుకున్నట్టు సమాచారం. అభ్యర్థులకు మద్దతు విషయమై కూటమి పార్టీలు ఎవరి రాజకీయం వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఒకే అభ్యర్థికి మద్దతు ప్రకటించాల్సిన కూటమి నాయకులు ఆ పని చేయలేదు. ఎవరి అభ్యర్థులు వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ వేరువేరుగా ప్రచారాలు చేస్తూ ఉండడం పట్ల రాజకీయ పరిశీలకులు విస్మయానికి వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీల్లో ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు రెండుగా చీలిపోయి వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ప్రకటించాయి. ఏపీటీఎఫ్ తరపున ఎన్నికల బరిలో దిగిన పాకలపాటి రఘువర్మకు టీడీపీ మద్దతు తెలిపింది. పీఆర్టీయూ తరపున పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసుల నాయుడుకు బీజేపీ మద్దతు ప్రకటించింది. 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి అవి ఒకే అభ్యర్థికి మద్దతు ప్రకటించడం సాధారణంగా జరగాలి. అయితే అలా జరగడం లేదు. పాలనలోకి వచ్చి 8 నెలలు కాకముందే 3 అధికార పార్టీల నేతల మధ్యన విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీటీఎఫ్ తరపున పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలుపుతున్నట్లు టీడీపీ మొదట ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని సమాచారం. కనీసం మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదట. ఆ పార్టీ నాయకులను సంప్రదించాలనే ఆలోచన కూడా చేయలేదట. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ నేతలు తమ దారి తాము చూసుకుని పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకున్న తరువాతే మద్దతు ప్రకటించాల్సిన సాంప్రదాయానికి మొదటగా టీడీపీ మంగళం పాడిందని కాషాయ పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. అందుకే బీజేపీ అందుకు తగ్గట్టుగానే తన వ్యూహాన్ని రచించిందని, టీడీపీ మద్దతునిచ్చే అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించిందని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత మాధవ్ అన్ని తానే అయి వ్యవహరిస్తున్నారని సమాచారం. స్వయంగా టీచర్లకు ఫోన్ చేసి తాము బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీలు రెండుగా చీలిపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి బంధానికి బీటలు పడ్డాయని, అవి విస్తరిస్తున్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి టీడీపీ, బీజేపీ మధ్య పొరపచ్చాలు, అభిప్రాయ భేదాలు అధికం కావడానికి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నుంచే తొలి అడుగు పడిందని అనుకుంటున్నారు. ఈ ఎన్నిక బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ప్రధాన పోటీ 3 మధ్యే ఉంది. ఏపీటీఎఫ్ తరపున పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ తరపున గాదె శ్రీనివాసులు నాయుడు, పీడీఎఫ్ తరపున విజయగౌరి మధ్యనే పోటీ ప్రధానంగా కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. రాజకీయాలకు అతీతంగా జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ ప్రమేయంపై యూటీఎఫ్ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఏం చేసిందో చెప్పాలని వారు నిలదీస్తున్నారు. కూటమి నేతల అబద్ధపు హామీలపై మండిపడుతున్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని, పెండింగ్ ఏరియర్స్ డిఏలు ఇవ్వలేదని, మెగా డిఎస్సీ ఊసే లేదని, జీవో నంబర్ 3ని అమలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. విద్యారంగాన్ని ప్రైవేటు వ్యక్తుల కోసం కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీలకు ఉద్యోగ భద్రత లేదని అంటున్నారు. టీచర్లకు కేటాయించిన ఎమ్మెల్సీ స్థానంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం సమంజసం కాదని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే యూటీఎఫ్ మద్దతు ఉన్న విజయగౌరిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.